హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో మామూలు ట్విస్టులు లేవు, ఓ రేంజ్ లో ట్విస్టులు ఉన్నాయి అని అంటే, సో నాకు అనిపించింది ఏంటి అని అంటే, క్లియర్ గా ఈ రోజు గేమ్ ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడారు. అండ్ బిగ్ బాస్ కూడా కావాల్సినంత స్టఫ్ ఇప్పిస్తున్నాడు, కావాల్సినట్టుగా చూపిస్తున్నాడు. అండ్ నిన్న ఏదైతే సీరియస్నెస్ ఉందో ఈ రోజు అంతే విధంగా ఫన్ కూడా ఉంది. అండ్ కంటెస్టెంట్స్ జంటలుగా మంచి పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. కానీ ఈ రోజు కొంతవరకు ఫర్ల్ అయితే చేయలేదు. అండ్ సంచాలక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, తనుజ అండ్ వర్సెస్ కళ్యాణ్, ఇది హారబుల్ కాంబినేషన్ లాగా ఉండబోతుంది అన్నట్టుగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి, శ్రీజ అండ్ దివ్య, వీళ్ళిద్దరి మధ్యన రచ్చ మామూలుగా లేదు. సో ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోలోకి ఒక లైక్ వేసుకొని మీరైతే ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళండి. లైక్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే కొంచెం పుష్ అవుతూ ఉంటది. అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఎక్కడ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు అనిపించింది ఈ రోజు ఫన్ వే బాగుంది. అండ్ ఖచ్చితంగా ఈ పులిహోర కంటెంట్ కోసం బీభత్సంగా ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు పులిహోర కంటెంట్. వీళ్ళిద్దరు, మన రీతు అండ్ పవన్, వీళ్ళిద్దరిని మించిన వాళ్ళే లేరు అనమాట. ఆ రేంజ్ లో పులిహోర అయితే నడుస్తూ ఉంది. బట్ ఇంకోటి ఏంటి అంటే, తనుజ కళ్యాణ్ పాపం మస్తు మామూలుగా అవ్వట్లేదు అబ్బా. తనుజ అంటే అట్లా చెవు కోసుకునేలా తయారయ్యాడు. సో ఏదో మాట్లాడడానికి, అంటే ఏదైనా ఉంటే, ఇప్పుడు మీకు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ లాగా నేనుంటే సో ఏ క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటివన్నీ అసలు ఈ పులిహోర కంటెంట్ కోసం పాపం మామూలు కాదు. ఈ కొన్నిసార్లు ఈయన గేమ్ మర్చిపోయి ఆడుతున్నాడు రా అనే ఫీలింగ్ వస్తుంది. సో నాకు అది కూడా బాగా కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. కళ్యాణ్ ఇలా ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్లడం చాలా కష్టం. ఓటింగ్ వైజ్ ఓట్ బ్యాంక్ అనేది పెంచుకున్నా కూడా, బట్ ఈ కంటెంట్ తో విన్నర్ అవ్వడం అంటే ఇంపాసిబుల్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు బీబీ సీజన్ మొత్తంలో ఖచ్చితంగా లవ్ ట్రాక్ నడిపించి విన్నర్ అయిన క్యాండిడేట్ ఎవ్వరూ లేరు. ఒక రాహుల్ సిప్లిగన్ కూడా ఎట్లా అంటే, ఆ పునర్నవి అండ్ రాహుల్ సిప్లిగన్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ బాండింగ్ రియల్ బాండింగ్ లాగా ఉండే. సో ఇప్పుడు చేసేది రియల్ బాండింగ్ లా కదా. ఆ సీజన్ తర్వాత ఏ ఒక్కరు కూడా అట్లీస్ట్ దరిదాపులో కూడా పోలే. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ సీజన్ లో కూడా నాకు బెస్ట్ గా అనిపించింది శ్రీముఖి. ఖచ్చితంగా శ్రీముఖి విన్నర్ అవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే కంటెంట్ వైజ్ చూసుకుంటే ఆమె బెటర్ అండ్ బెస్ట్ పొజిషన్ లో కూడా ఉండాలి. బట్ ఎందుకు అక్కడ ఫేర్ అనిపించింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేండి. సో అనిపిస్తుంది లవ్ ట్రాక్లు నడపడం వల్ల విన్నర్లు అవ్వరు. పవన్ కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అనుకున్నారు కదా. మరి ఇప్పుడు ఏమైపోయింది, కంప్లీట్ గా ఈ ఇష్యూ వల్లనే కంప్లీట్ గా మనోడు టార్గెట్ అయిపోతున్నాడు. సో అది కొంచెం గుర్తు పెట్టుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకు కూడా అదే అనిపించిందా, లేదంటే ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇంకోటి ఏంటంటే టాస్క్లు స్టార్ట్ చేశారు. టాస్క్లు మామూలుగా లేదబ్బా, బాగా డిజైన్ చేశాడు. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కసారి బ్రెయిన్ తోటి, ఒక్కొక్కసారి ఫిజికల్ గా, స్ట్రెంగ్త్ ఇవన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా తీసుకొచ్చారు. సో ఈసారి టాస్క్లు కూడా బాగా ఆడుతున్నారు. జంటలుగా ఆడినా ఇద్దరిద్దరుగా ఆడి చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తున్నారు. అంతే స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. ఎవరి కాళ్ళు గివ్ అప్ చేయకుండా చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. సో ఇక్కడ ఇంకా కొంచెం ఇక్కడ చిలిపితనం కూడా చేశారు బిగ్ బాస్. ఏదైతే ఉన్నారో టాస్క్ లో ఓడిపోయిన వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈసారి బిగ్ బాస్ ఖచ్చితంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ప్రతిదానికి క్లాస్ ఇవ్వడం, ఇది క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ పెయింటింగ్ టాస్క్ అయితే జరిగింది కదా. ఆ పెయింటింగ్ టాస్క్ లో నిజంగా మన యాక్టివిటీ రూమ్ ఉంటది కదా, యాక్టివిటీ రూమ్ లో ఒక రెడ్ క్లాత్ వేసి దాని మీద ఒక ఐటమ్, అంటే ఏదైనా ఒక వస్తువు పెడతారు. ఆ వస్తువుని చూసి వచ్చి వీళ్ళు డ్రా చేయాలన్నమాట. సో ఐదుగురు డ్రా చేయాలి. అక్కడికి వెళ్ళి చూసి డ్రా చేయాలి అనమాట. సో డ్రా చేయడానికి ఉన్నది పవన్, డెమోన్ పవన్ అండ్ తనుజ అండ్ మన ఎవరు దివ్య అండ్ మన సుమన్ శెట్టి అండ్ సంజన గారు. ఈ ఐదుగురు పెయింట్ చేస్తారు. అక్కడ ఐటమ్, అక్కడ ఏదైతే వస్తువు పెడతారో ఆ వస్తువును చూసి వీళ్ళు ఇక్కడికి వచ్చి అది పెయింటింగ్ చేస్తే, మిగతా వాళ్ళు వీళ్ళ టీం మెంబర్స్ అయితే ఎవరైతే ఆపోజిట్ లో ఉంటారో వాళ్ళు గెస్ చేయాలి. సో గెస్ చేయాలి అంటే అసలు మామూలుగానా వాళ్ళ పెయింటింగ్ కి వాళ్ళకి. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏం తెలుసా, అందరిలో బాగా ఫస్ట్ గా చాలా నీట్ గా గీసింది మన దివ్య బాగా గీసింది అనిపించిన. ఇంకా క్లారిటీగా దివ్య కంటే కూడా క్లారిటీగా చేసింది ఎవరు అని అంటే తనుజ. ఈసారి ఈ వీళ్ళకి పెట్టిన ప్రతి రౌండ్ 5 రౌండ్లు పెట్టారు కదా, ఆ 5 రౌండ్లలో కూడా ఖచ్చితంగా మన తనుజ చాలా అంటే చాలా బాగా పెయింట్ చేయగలిగింది. అంటే డ్రా చేసింది అనమాట.
చాలా క్లారిటీగా ఉంది, చాలా బాగా చేసింది. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ అయితే మన భరణి గారు విన్నర్ అవుతారు. అండ్ ఇక్కడ ఏదైతే ఫోటో పెడతారనమాట, ఒక లేడీ ఫోటో పెట్టేసి దాంట్లో అంటే జుట్టులో మొత్తం అన్ని ఫ్లవర్స్ పెడతారు కదా. సో మనోడు గెస్ చేసేసి పట్టుకొచ్చేస్తాడు. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ తీసుకొచ్చిన దాంట్లో చాలా మంది మిస్ చేసుకున్నారు అనే ఫీలింగ్ కలిగింది. ఎవరు అనంటే సుమన్ అన్న వేరేది గీశాడు, అండ్ సంజన గారు వేరే ఐటమ్ గీశారు. అండ్ ఆ ఐటమ్ గీసిన దాన్ని కూడా తను డైరెక్ట్ గా వెళ్లి పట్టుకొని వచ్చింది, అండ్ ఫ్లోరా తీసుకొచ్చింది. బట్ అది వస్తూ ఆ సిచ్యువేషన్ ఏం చెప్పాడో బిగ్ బాస్ క్లియర్ గా, ఏదైతే రెడ్ క్లాత్ ఉందో ఆ రెడ్ క్లాత్ మీద ఉంది మాత్రమే వీళ్ళు పెయింట్ చేయాలి. సో ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసినాక రెడ్ క్లాత్ తీసేసి అది ఎక్కడో అక్కడ పెడతారో దాన్ని గెస్ చేసి తీసుకొని రావాలి వాళ్ళు చేసింది. సో అలా చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలేదు ఫస్ట్ రౌండ్ వేసరికి. సో ఇక్కడ ఎవరు డెమోన్ పవన్ సేమ్ అదే పెయింట్ చేస్తాడు, అండ్ తనుజ అదే పెయింట్ చేస్తుంది, దివ్య అదే పెయింట్ చేస్తుంది. మిగతా ఇద్దరు పెయింట్ అది మార్చేస్తారు అన్న. సో క్లియర్ గా మనోడు భరణి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఫోటో తీసుకొని వస్తాడు, అండ్ భరణి ఫస్ట్ గా విన్నర్ అవుతారు అనమాట. సో ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఎంత ఫాస్ట్ గా వెళ్ళాము, ఎంత ఫాస్ట్ గా గీసామని కాదు, అక్కడ ఏంటి అనేది డీటెయిలింగ్ అనేది అబ్జర్వ్ చేయాలి. అది మిస్ అయింది. ఫస్ట్ ఏంటి అంటే పరిగెట్టాలి, ముందు తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నారు, కానీ అక్కడ నిజంగా క్లియర్ గా అక్కడ ఏదైతే వాళ్ళు డ్రా చేశారో ఆ డ్రాని వీళ్ళు అర్థం చేసుకొని తర్వాత వెళ్లాల్సింది. సో కొంతమంది అంటే షార్ప్ గా కొన్నిసార్లు లక్కు కలిసి వస్తుంది. అలాగా ఫస్ట్ రౌండ్ గెలిచింది ఎవరు అని అంటే మన భరణి గారు అండ్ దివ్య. సో వీళ్ళిద్దరు గెలుస్తారు, వీళ్ళకి 100 పాయింట్స్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం అండ్ ఇక్కడ సంజన గారు వెరీ స్మార్ట్ ప్లే అబ్బా, మామూలుగా స్మార్ట్ ప్లే కాదు. ఆమె లోపలికి వెళ్ళి తీసుకొని వస్తుంది, అండ్ ఒక గ్లోబ్ ఉంటుంది, గ్లోబ్ మీద ఒక ముగ్గురు ఇట్లా పట్టుకొని ఉంటారు కదా, హ్యాండ్స్ పట్టుకొని ఉంటారు ముగ్గురు. సో అది డ్రా చేస్తుంది. ఆమె డ్రా చేసింది ఎంత సింపుల్ గా ఇలా గీసేసింది, పక్కనుంది చూసుకో. ఇక్కడ నిజంగా పోయే వాళ్ళని పిలిచి తనుజ వాళ్ళకు పాయింట్ ఇప్పించినట్టుగా అనిపించింది నాకు. సో తనుజ ఏంటి వీళ్ళు వేసినాక తనుజ చాలా క్లారిటీగా వేస్తుంది. సో అక్కడ సంజన గారు వాళ్ళ ఫ్లోరా ముందుకు వెళ్ళిపోతుంది, యాక్టివిటీ రూమ్ కి వెళ్ళడానికి అక్కడ రెడీగా ఉంటే ఒకసారి వెనక్కి చూసుకోవచ్చు కదా, చూసుకో అన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. సో చూసుకున్నప్పుడు ఫ్లోరా గారికి మన సంజన చెప్తుంది క్లారిటీగా చూసుకో, పక్కన చూసుకో అంటే పక్కన చూసుకుంటే అని చెప్పేసి మీకు కొట్టేస్తుంది. పక్కన చూసుకుంటే మాది చూసి వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే సంచాలకి చెప్తాడు, ఓపెన్ గా పెట్టారు కాబట్టి ఎవరైనా చూసుకోవచ్చు, అది ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరూ ఒకేసారి వెళ్తారు, ఒకరొకరు వెళ్ళరు కదా, అందరూ ఎవరిది అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయి తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఆ క్లారిటీ ఉంటది. సో అందుకని వాళ్ళ స్మార్ట్ ప్లే, వాళ్ళు ఇంటెలిజెంట్ గా మీరు ఏది గీసారో అది గెస్ చేసుకుని తీసుకురావడం అది బెటర్. ఇక్కడ తనుజ ఆలోచించాల్సింది ఏంది, ఏదన్నా ఇప్పుడు ఒకరిది ఒకరు చూసుకోకూడదు అనుకుంటే మధ్యలో ఏదన్నా పెట్టేవాడు కదా బిగ్ బాస్. సో ఆ సెకండ్ లో ఫ్లోరా తీసుకొని వస్తుంది, ఫ్లోరా వాళ్ళు ఆ రౌండ్ కి విన్నరు, వాళ్ళకి 80 పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసరికి అసలు ఇక్కడ సుమన్ శెట్టి అన్న అసలు ఆ కిరీటం ఒకటి గీసాడబ్బా, ఏమన్నా గీసాడు, అసలు అది కిరీటమేనా అనే ఫీలింగ్ లో ఉంటది. అందులో నుంచి శ్రీజ వెళ్ళేసి ఆ కిరీటాన్ని పట్టుకొని వస్తుంది చూడు, మత్తిపోతుంది అనమాట. సో అలా చాలా కిరీటాలు ఉంటాయి, అందరు ఎవరి కాళ్ళు కిరీటాలు పట్టుకొచ్చినా ఇక్కడ శ్రీజ పట్టుకొచ్చిన కిరీటం విన్నరు. ఎవరు ఏది తీసుకొచ్చారంటే ఆ థర్డ్ పొజిషన్ లో వచ్చేసరికి శ్రీజ వాళ్ళు గెలుస్తారు, శ్రీజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు గెలుస్తారు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంది అని అంటే ఇక్కడ ప్రతిసారి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది తనుజ. ఏమైపోతుంది అంటే అక్కడ ఓడిపోయామనే బాధ ఇరిటేటింగ్ లాగా ఫీల్ అయిపోతుంది. ఆ చూపించే విధానము, ఆ అరవడము, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది తెలిసిపోతూ ఉంది. సో థర్డ్ పొజిషన్ లో భరణి అండ్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళిద్దరు గెలుస్తారు. ఇంకా లాస్ట్ రౌండ్ ఉంటుంది, ఒక ఫోన్ గీయాలి అనమాట, అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ ఫోన్. సో అక్కడ నిజంగా ఎంత క్లారిటీగా అంటే తనుజ చాలా బాగా డ్రా చేస్తుంది. కళ్యాణ్ అట్లీస్ట్ దాన్ని అబ్జర్వ్ కూడా చేయకుండా ఓకే ఫోనా ఇది ఆ స్మార్ట్నెస్ తోటి ముందెళ్ళి తీసుకోవాలి అనే స్మార్ట్నెస్ తోటి తీసుకొస్తాడు. ఇక్కడ దరిద్రం ఎలా పట్టిందంటే పాపం కళ్యాణ్ కి కంప్లీట్ గా దరిద్రంలో బతికేస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. వెళ్ళి పట్టుకొని లాక్కోవడానికి తీసుకొస్తాడు. ఆ లాక్కోవడానికి తీసుకొచ్చినప్పుడు ఆయన వేరే ఫోన్ పట్టుకుంటాడు. అండ్ ఇక రీతుకి ఏం అర్థం కాక అక్కడ ఏదో ఒక ఫోన్ ఉంటే అది పట్టుకొని వస్తుంది, అదే విన్నర్, అదే అక్కడ ఆ రౌండ్ కి వాళ్ళే విన్నర్ అవుతారు. సో తనుజ బాగా ఏడ్ చేసి తీసి పక్కన పడేసి అప్పటికి ఫ్రస్ట్రేషన్ అయిపోయి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తుండే, లేదు నెక్స్ట్ టైం కాకుండా చూస్తా అది అంటే ఒక్కటి కూడా గెలవలేదురా మనం, నేను గెలిపిస్తా అని చెప్పేసి పాపం మస్తు చేస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ బాగుంది, కాకుండా ఏంటంటే దాన్ని ఏదో ట్రాక్ లాగా కన్వర్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
అది క్లియర్ గా తెలుస్తూ ఉంది కదా, మనోడు ఆమె వెనకాలను పడ్డం అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. సో అది కొంచెం కరప్షన్ అనేది చేసుకోవాలి. సో మొత్తానికి ఓవరాల్ గా అందరికి పాయింట్స్ వైజ్ చూసుకుంటే 100 పాయింట్స్ భరణి ఫస్ట్, సెకండ్ ఫ్లోరా అండ్ సంజన, థర్డ్ వచ్చేసరికి సుమన్ శెట్టి శ్రీజ, అండ్ తర్వాత వచ్చేసరికి రీతు అండ్ పవన్, లాస్ట్ వచ్చేసరికి వీళ్ళు అనమాట. సో ఇలా వీళ్ళకి పాయింట్స్ రాకుండా పోతాయి, 0 పాయింట్స్ వస్తాయి అనమాట. లాస్ట్ లో ఉన్నారు కాబట్టి 0 పాయింట్స్ వస్తాయి. సో మళ్ళీ వీళ్ళకి దెబ్బ పడుతుంది. అండ్ తర్వాత ఇంకొక టాస్క్ పెడతారు కదా, ఈ టాస్క్ లో ఖచ్చితంగా చాలా బాగా ఆడొచ్చు. అండ్ ఇది కూడా ఫిజికల్ టాస్కే. పాపం ఈ విషయంలో శ్రీజ స్ట్రాటజీ వర్కౌట్ అయితే లేదు, కానీ శ్రీజ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఆల్రెడీ అంతకు ముందుకే మీరు మాట్లాడుకున్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ మనము వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది, మనం వేరే వాళ్ళని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఏదైనా వాళ్ళ మీద ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చేయొచ్చు అనే కాన్సెప్ట్ లోనే సుమన్ శెట్టిని తీసుకున్నది తప్పితే ఆమె క్లారిటీగా ఉంది. ఆమె సుమన్ శెట్టిని తీసుకోవడానికి రీజన్ కూడా క్లారిటీగా పవన్ తో ఎక్స్ప్లెయిన్ చేసింది, పవన్ తో మాట్లాడింది కూడా. అది అన్సీన్ లో వేసేసారు కానీ అది చూపించాల్సింది. బట్ ఏంటంటే ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనే ప్లానింగ్ లోనే ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆమె స్ట్రాటజీ వర్కౌట్ చేసినట్టుగానే అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసేదానికంటే ఒక క్లారిటీతో ఏది చేసినా కూడా ఒకరికి లక్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటది అనమాట. సో అలాగే ఈ కిరీటం టాస్క్ లో అది ఉంటది కదా, ఆ లక్ కలిసి వచ్చింది. సో బిగ్ బాస్ కూడా మాట్లాడతాడు దాని గురించి. అరగి నెత్తిలో కిరీటం సేమ్ యాస్టీస్ గా అంటే డ్రా చేసావు సుమన్ శెట్టి అంటే అసలు మామూలుగా కాదు అసలు. ఇది చాలా అనిపించింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి బ్యాలెన్సింగ్ టాస్క్. అండ్ ఇద్దరికి ఒక 2 తాడులు వేసేసి మధ్యలో ఒక బల్ల లాంటిది పెట్టేసి బ్యాలెన్సింగ్ అనమాట. ఇద్దరు ఈక్వల్ గా అటు ఒకరు ఇటు ఒకరు ఉండి మధ్యలో గాల్లో ఉంటది అనమాట, ఉయ్యాల టైపు. సో దాని మీద వెయిట్ వేస్తూ ఉంటారు. ఆ వెయిట్ వేస్తుంటే ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలిగితే కింద పడకుండా, అక్కడ వెయిట్ ఉన్నది కింద పడొద్దు. అండ్ ఒక్కొక్క మూట లాంటిది తీసుకొచ్చి ఆ వెయిట్ అక్కడ పెడుతూ ఉంటారు అనమాట. అలాగే బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు. 5 బాగా ఆడతారు. ఇక్కడ ఏమైపోయిందంటే మన సుమన్ శెట్టికి శ్రీజాకి పాపం వాళ్ళకు సుమన్ శెట్టి ఇద్దరు హైట్ తక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెంగ్త్ చాలా తక్కువ. ఇద్దరికి కూడా స్ట్రెంగ్త్ చాలా తక్కువ. వెయిట్ అంతసేపు అది పట్టుకొని ఉండాలంటే కాదు. ఇక్కడ సంచాలక్ విషయంలో సంచాలక్ బాగా చేశారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకనంటే వాళ్ళు ఒక రూల్ పెట్టారు అంటే దానికి స్టిక్ అయి ఉన్నారు. ఎవరన్నా గానీ, వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, ఎవరైనా గానీ వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఇద్దరు, సంజన అండ్ ఫ్లోరా. వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయొచ్చు, చాలా స్ట్రాంగ్ గా ఆడారు. సో ఇక్కడ ఫస్ట్ గా సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కొంచెం శ్రీజాది చెయ్యి బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయినప్పుడు అవుట్ చేస్తారు అనమాట. సో మొత్తానికి బెండ్ ఎవరు చిన్నగా చేసినా కూడా అవుట్ చేస్తామని ముందే చెప్తారు. అండ్ సంచాలక్ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. అంతా చేసినాక కూడా బాగానే అనిపించింది, ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి భరణి. సో భరణి గారు చాలాసేపు ట్రై చేశారు. దివ్య బాగుంది. నాకు దివ్యలో నచ్చిన ఏంటి అంటే నచ్చే పాయింట్ ఏంటంటే ఓడిపోయినా గెలిచినా అక్కడే చూపించదు. అది తర్వాత ఇండివిజువల్ గా ఆమెకంటూ ఒక స్పేస్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అని అక్కడే ఇమ్మీడియట్ గా చూపించదు అనమాట. సో ఏదైనా స్పోర్టివ్గా తీసుకునే మెంటాలిటీ లాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. కానీ తర్వాత దాని గురించి చాలా డిస్కషన్ చేస్తుంది, చాలా ఏడుస్తుంది, ఇలాంటివి చాలా నడిపిస్తూ ఉంటది. అయినా కూడా పాపం ఏదో జరగవుతుంది, ఆయన సిచ్యువేషన్ ఎదుటి వాళ్ళు వేరేలా కన్వర్ట్ చేయాలనుకున్నా కూడా ఆ క్లారిటీని మెయింటైన్ చేస్తుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఎవరికైనా. సో సెకండ్ వాళ్ళు అవుట్ అవుతారు. థర్డ్ వచ్చేసరికి ఫ్లోరా. అండ్ ఫ్లోరాలో ఇంకొక ఫ్లోరా సంజన వీళ్ళిద్దరి విషయంలో, సంజన విషయం వదిలేయండి, ఫ్లోరా విషయం ఎందుకు అంటే ఏదైనా తప్పు జరిగింది అని అంటే ఓకే అది జరిగిందా ఈమెనే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ యాక్సెప్టెన్సీ అనేది అంత ఈజీగా రాదు ఎవరికి కూడా. ఆమె కొంచెం ఇట్లా వెనక్కి జరుగుతుంటే చెయ్యి కొంచెం ఫోల్డ్ అయింది. రాము వచ్చేసి ఇలా అవుట్ అయిపోయారు అంతకంటే మనోడు చెప్పే లోపు ఈమె ఆల్రెడీ నాకు బెండ్ అయింది, నా చెయ్యి బెండ్ అయింది అని చెప్పేసి వదిలేసాయి. వీళ్ళు థర్డ్ పొజిషన్ లో వస్తారు. సో తర్వాత వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ అండ్ తనుజ అండ్ రీతు అండ్ పవన్. సో వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వెయిట్ కూడా ఎక్కువ. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వెయిట్ ఎక్కువ ఉంది. తనుజ బాగా ట్రై చేసింది. ఇక్కడ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి, కాదనట్లే. అండర్స్టాండింగ్ అది మిస్ అవుతూ ఉంది అనమాట. సో ఆ మిస్ అవడం తనుజ కొంచెం వెనక్కి వెళ్లేసరికి రోప్ కిందికి అయిపోయింది. ఏదైతే వెయిట్ ఉందో వెయిట్ కింద పడిపోయింది అనమాట. సో వాళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. టాప్ పొజిషన్ యాజ్ యూజువల్ గా ఇంకా రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరు ఫిజికల్ టాస్క్ అంటే మామూలుగా ఆడట్లేదు. ఈ మధ్యలో స్ట్రాటజీలు లేకుండా ఆడితే చాలా బాగా ఆడతారు ఇద్దరు. సో అందుకనే పేరుగా మంచి మంచి సెలెక్షన్ చేసుకున్నారు అనమాట వీళ్ళిద్దరు. సో ఇది బాగా అనిపించింది. ఇంకా లీడర్ బోర్డు చూసుకుంటే మాత్రం టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మళ్ళీ వీళ్ళే వస్తారు. ఎవరు తనుజ రీతు అండ్ పవన్ వీళ్ళు టాప్ పొజిషన్ లోకి వస్తారు.
అండ్ తర్వాత ఫ్లోరా అండ్ సంజన, తర్వాత భరణి వాళ్ళు వస్తారు, భరణి అండ్ దివ్య. లాస్ట్ బాటమ్ లో ఉన్న ఇద్దరు ఉంటారు కదా, శ్రీజ అండ్ సుమన్ శెట్టి బాటమ్ 5 లో ఉంటారు, అంటే లాస్ట్ లో ఉంటారు. ఆ 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటి అంటే లీడర్ బోర్డు చూసినప్పుడు వీళ్ళకు ఒక స్పెషల్ పవర్ ఇస్తారు అని అనుకున్నారు, బట్ బిగ్ బాసే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. సో బాటమ్ లో ఉన్న ఇద్దరిలో ఎవరు అన్ఫిట్, ఎవరు ముందుకెళ్ళాలి, ఎవరు అన్ఫిట్, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేరు అనే దాని మీద చెప్పండి అని వీళ్ళు ముగ్గురు, పైన ఉన్న ముగ్గురిని అండ్ సంచాలకుగా ఉన్న ఇద్దరిని వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు పాయింట్స్ నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ని కంప్లీట్ గా టాస్క్ లో ఆడాడు, ఫస్ట్ టాస్క్ లో ఆడాడు, ఎరగదీసేసాడు. అండ్ ఏదైతే ఇసుక టాస్క్ బ్యాలెన్సింగ్ ఉంది చూసారా, అందులో ఇమాన్యుయల్ వాళ్ళు అండ్ సంచాలకుగా వాళ్ళు డిజాస్టర్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ తనుజ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ అక్కడ బిస్కెట్ చేసింది. అక్కడ అంటే ఆ టాస్క్ సెకండ్ టాస్క్ క్యాన్సిల్ అయింది. అది ఎవరు చేశారు, ఆ స్ట్రాటజీ ఎవరు చెప్పించారు? పవన్ కళ్యాణ్ చెప్పలే కదా, నువ్వు పక్కకి వేయడం, రీతు వేసిందని నువ్వు కూడా వేసావు, ఆ స్ట్రాటజీ ఒకటి. సో ఇలా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. అక్కడ మనోడు చేసిన దానికి, చేసిన ఎఫర్ట్ కి అందరూ కూడా సంజన మన తనుజ బాగా చేసింది అని చెప్పడము, అండ్ రీతు వచ్చి మన పవన్ కళ్యాణ్ పవన్ వచ్చి చెప్తాడు, అండ్ డెమోన్ పవన్ చెప్తాడు ఏంటి అని అంటే, సో తనుజ చాలా బాగా ఆడింది, నువ్వు ఇంకా తక్కువ ఆడావు, తనుజ కంటే తక్కువ ఆడావు అనేది. నిజంగానే అంత తక్కువ ఆడారా? లేదు, పవన్ కళ్యాణ్ ఆడాడు. ఏదైతే ఆ డ్రాయింగ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఒక్క దాంట్లో కరెక్ట్ గా అది ఫిగర్ చూసి వెళ్లే లోపు లేట్ అవుతుందనే ఆయన స్ట్రాటజీ కరెక్టే. ఇక్కడ ఈమె వే ఆఫ్ లో ఈమెది కూడా కరెక్టే, ఇక్కడ మిస్ఫేర్ అయింది అనమాట. అది కొంచెం చూసుకోవాల్సింది. సో అది చెప్పారు. అండ్ ఇక్కడ సుమన్ శెట్టి అండ్ శ్రీజ విషయంలో కూడా దివ్య వచ్చేసి శ్రీజాని తీసేస్తుంది, అండ్ సుమన్ శెట్టికి ఆమె గేమ్ వల్ల సుమన్ శెట్టి పోయింది అని చెప్పేసి ఇది ఒక ఇష్యూ చేపించేసి, అండ్ మళ్ళీ తర్వాత వచ్చి వీళ్ళు భరణి అన్న ఇమాన్యుయల్ రాము వచ్చి కూడా సేమ్ పాయింట్ చెప్తాడు, ఇమాన్యుయల్ శ్రీజాకి చెప్తాడు అనమాట. సో సుమన్ శెట్టికి నీ వల్ల కొంచెం బెటర్మెంట్ ఉండేది, నువ్వు కొంచెం ఆడట్లేదు, నువ్వు స్ట్రాటజీలు వాడుతున్నావు, సో దానివల్ల ఆ బిస్కెట్ అవుతుంది, సుమన్ శెట్టి ఇంకా ఎలివేషన్ ఉండొచ్చు, నువ్వు ఇంకా బాగా ఆడొచ్చు అనే వేలు చెప్తూ ఉంటాడు. అయినా కూడా సో ఇక్కడ ఏంటంటే ఈ బిగ్ బాస్ ఈడ ట్విస్ట్ ఇచ్చిందండి, వీళ్ళు చెప్పిన ఒపీనియన్ తీసుకున్నాడు అంతే. మీరు ఇప్పుడు చెప్పారు కదా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఒపీనియన్ ఏంది, మీరేంటి, ఇంకా ముందు చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి, మీరు గట్టిగా ఆడాలి, ఇవన్నీ కరెక్షన్ చేసుకుని మంచిగా గట్టిగా ఆడాలని చెప్తాడు. సింపుల్ గా వీళ్ళు చెప్పిన దానికి ఏం యూజ్ ఉండదు. వీళ్ళు ఏమన్నారు, అహో ఒకరిని తీసేయాలి అనే దాంట్లో బేస్ అయ్యి వీళ్ళు ఆలోచించి చెప్పారు తప్పితే అక్కడ తీరా చూస్తే మారిపోయింది, సిచ్యువేషనే మారిపోయింది అనమాట. సో అలాగా ఈ మొత్తానికి వీళ్ళని సర్దు మనిగేసి అయిపోగొట్టారు. ఇక తర్వాత లొల్లి స్టార్ట్ చేశారు, శ్రీజ వర్సెస్ దివ్య. సో నిజంగా శ్రీజ ఎంత అంటే అంత అసలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుందని నేను ముందు నుంచి చెప్తున్నాను కదా. సో దివ్య చెప్పిన పాయింట్స్ ని తీసుకొచ్చేసి నువ్వు కావాల్సుకొని నన్ను టార్గెట్ చేస్తున్నావు, నువ్వు కావాల్సుకొని మాట్లాడుతున్నావు, నువ్వు ప్రీవియస్ టాస్క్ లో కూడా అంటే నేను నా స్ట్రాటజీ వల్ల అందరు మారిపోతున్నారా, స్ట్రాటజీ వల్ల కాదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అనిపించింది, దానివల్ల అందరూ కూడా మిస్ఫేర్ అయ్యారు, ఏకంగా టాస్కే కంప్లీట్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా అని చెప్పేసి వాదిస్తుంటే, లేదు నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు, నా మీద గ్రడ్జ్ పెట్టుకునే చేస్తున్నావు, ఆల్రెడీ టాస్క్ లో బెట్ టాస్క్ లో కూడా నువ్వు అలాగే చేసావు, కావాల్సుకొని నన్ను టార్గెట్ చేసి మాట్లాడావు అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడుతున్నావు. ఏంటంటే నోరు వాయిస్ రైజ్ చేసినంత మాత్రాన పాయింట్ మారిపోదు కదా. అక్కడ శ్రీజ ఏంటి అని అంటే కంప్లీట్ గా నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు, నువ్వు నన్ను ముందు నుంచి టార్గెట్ చేస్తున్నావు, నువ్వు ఎలా అంటే నన్ను ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు, నేను ఆడలేదా, నా స్ట్రాటజీ వల్ల అందరూ మారిపోతున్నారా, ఆ గేమ్ అంతా పాడైపోతుందా అంటే 100% అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఆ టాస్క్ దారుణంగా టాస్క్ పోవడానికి రీజన్ అదే. సో ఇక్కడ చెప్పింది తప్ప అంటే దివ్య కూడా అక్కడ టాస్క్ లో సెకండ్ టాస్క్ లో జరిగినప్పుడు కూడా ఇష్యూ రేజ్ చేస్తుంది, కానీ సంచాలకులు పట్టించుకోలేదు, దాన్ని సంచాలకులు అడగలేదు, అది మిస్ఫేర్ అయిపోయింది. ఈ విషయంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఎవరు దివ్య కరెక్ట్ అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా దివ్య కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే శ్రీజ అంత నోరేసుకొని పడిపోయేసరికి జనాలకి ఓ పాయింట్ కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయాలి అని అంటే కొంత ఓర్పు అనేది ఉండాలి, అది కామన్ గా అది చెప్పే విధానం కూడా ఉండాలి, అది మిస్ అవుతూ ఉంది అనమాట. సో ఆ కొంచెం ఆలోచిస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి ఓవరాల్ గా ఇంకా టాస్కులు చాలా ఉన్నాయి, ఆ టాస్క్లలో ఎవరు గెలుస్తారు, ఈసారి కొంచెం ట్విస్టులు ఉండబోతున్నాయి, అండ్ సేవ్ జోన్ సేవింగ్ ఆర్డర్ కూడా కొంచెం మారబోతుందా అన్నట్టుగా ఏదో ఇంటిస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.